పొందలేకపోతున్నాడు. మహావ్యాధులు బాధిస్తా ఉన్నాయి, కుదరని వ్యాధులు అంటున్నాడు. వాటిని మానవుడు బాధపడుతూ ఉంటే, ఎవరు స్వస్థతనివ్వలేని స్థితిలో ఉంటే ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన వాటికి ఆ యొక్క వ్యాధుల నుంచి విడిపించడానికి మన శిక్షను ఆయన భరించి దెబ్బలు తిన్నాడంట. ఆ దెబ్బల ద్వారా మీకు స్వస్థత, ఆయన పొందిన గాయాల ద్వారా స్వస్థత అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అవును ప్రియులు, ఆయన స్వస్థతను శిలువలో ఏనాడో రిలీజ్ చేశాడు. ప్రతి వ్యాధిని కూడా ఆయన దునమన్నాడు, ప్రతి వ్యాధిని ఆయన లయపరిచాడు. వ్యాధులకున్న పవర్ను నిర్వీర్యం చేసి క్రీస్తు ప్రభువును నమ్ముకొని ఆయన విశ్వాసం ఉంచితే వాటి నుంచి కూడా భయభక్తులు కలిగి నడుచుకుంటే, ప్రభు వల్ల తీసుకుంటూ ఉంటే, ఆయన ఎందు భయభక్తులు కలిగి నడుచుకుంటూ ఉంటే ఆ వ్యాధులు మనల్ని ఏమి చేయలేవు, బాధించలేవు. ఆయన కుదిర్చాడు, మన రోగములనైనా వహించాడు, భరించాడు, సహించాడు. మన వ్యసనాలను సహించి విడిపించేది మన ప్రభువు. రెండోది, దేవుని చూడలేకపోతున్నా, దేవుని చచ్చిపోయి ఉన్నా. ఆయన శాపానికి పాత్రులమై తినవద్దన్న ఫలము తిని నిశ్చయముగా చచ్చెదరు అనేటువంటి శాపానికి పాత్రులమై చావటమంటే దేవుడిని చూడలేనిటువంటి నేత్రాలు వచ్చినాయి. దేవునికి మానవునికి మధ్యలో అగాధమైన పాపం అనే అడ్డుగోడ ఏర్పడింది, పాపం అనే అగాధం ఏర్పడింది. దేవుడిని చూడలేదు, మన నేత్రాలు గుడ్డివైపోయింది, చూడలేకపోతున్నాడు. ఆయనతో చూస్తే మనం బ్రతుకుతాం, ఆయన మాట వింటే బ్రతుకుతాం, ఆయన సన్నిధిలో నిత్య సుఖములు ఉంటాయి. అవి పోగొట్టుకున్నాం. దేవుని చూడలేని స్థితి వచ్చింది. ఆయన మన కోసం చనిపోయి మరలా చచ్చిన మరణను ఆయన క్రీస్తు ద్వారా బ్రతికించాడంట. క్రీస్తు ద్వారా బ్రతికించాడు. మరలా చూసే ధన్యత క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. ఆ ధన్యత ఇచ్చాడు. మూడవది, ప్రియమైన వాళ్ళ మూడోది అంటున్నాడు, ధనవంతులమైన మనలను దరిద్రులుగా మార్చివేసాడు సాతాను. ధనవంతుడైన ఈ లోకానికి వచ్చి మరలా తన ప్రాణమును మన కోసం శిలువలో ఆరపోసి మరలా మనల్ని ధనవంతులుగా చేశాడు. మళ్ళీ సమృద్ధి గలవారిగా చేశాడు. సమృద్ధి గల చోట మనల్ని ఉంచుతూ ఉన్నాడు. ఆ ప్రభువుని విశ్వాసం ఉంచుతావా? ఆయన శరీరం తల్లించి ఆకలి దప్పులను తీర్చాడు, ధనవంతులుగా మార్చేసాడు. ఆ ప్రభునందు విశ్వాసం ఉంచుదాం, ఆ ప్రభుకు లోపడదాం, ఆ ప్రభుకు భయపడదాం, లోకంలో నడుచుకుందాం. తద్వారా మనం ఆశీర్వాదాలు వస్తాయి. ఈ ప్రభువానికి వందనాలు, స్తోత్రం. ఈ సమయంలో 2-3 మాటలు మీరు మాతో మాట్లాడిన అమూల్యమైన నీ మాటలు చేత మనం తృప్తిపరచండి. జాగ్రత్త కలిగి ఉండి ధైర్యంతో స్వస్థతను అనుభవించాలని వ్యక్తపరచండి. ధైర్యంతో ప్రభుని కృప ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన చూసే ధన్యత మాకు అనుగ్రహించండి. ఆయన సన్నిధిలో ఉండి ఆయన ఆశీర్వాదాలు పొందుకునే ధన్యత మాకు అనుగ్రహించండి. మూడోది, నా ప్రభా, ఈ శరీరం రక్తంలో మాకు నిజమైన ఆహారంగా పానీయముగా మాకు ఇచ్చి మీరు మారు మనసుంది బాప్తిస్తం తీసుకొని ప్రభువులలో పాల్గొని నా శరీరం తిని నా రక్తముతో తాగి మీరు నిత్యము జీవించండి, ధనవంతులుగా మార్చేశారు. అలాంటి కృప అనుగ్రహించిన ప్రియ ప్రభు భయముతో సేవిద్దాం, భయముతో ఆరాధిద్దాం, భయముతో ఆయన శరీరక్తము తీసుకుందాం. ప్రభువానికి స్తోత్రాలు అనిపిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి అందరూ ఆమేన్.